ఆరాధించేదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవమా ప్రభు యేసుని ఆరాధించేదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవము ప్రభు యేసుని ఆనందగానమే మనసారా పాడుచు ఆనందగానమే మనసారా పాడుచు అనుదినం స్తోత్రింతుము యేసుని అనుదినం స్తోత్రింతుము యేసుని ఆరాధించెదను ప్రభు యేసుని ఆరాధించెదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవమా ప్రభు యేసుని స్తోత్రం. పదారుడు పాపరహితుడు మరణపు ముళ్ళును విరచిన విభుని మరణపు నరరు పదారుడు పాపరహితుడు మరణపు ముళ్ళును విరచిన విభుని భజించి స్తోత్రించి ఆరాధించెదను భజించి స్తోత్రించి ఆరాధించెదను అల్ఫయు ఓమెగాయు నా యేసుడు అల్ఫయు ఓమెగాయు నా యేసు ఆరాధించెదను అర్పింతు నా హృదిని భజించి స్తోత్రించి మహిమ పరచెదన్ హల్లెలూయా అనుచు అర్పింతు నా హృదిని భజించి స్తోత్రించి మహిమ పరచెదన్ ఆరాధించెదా ప్రభుని ఆత్మ సత్యమునం ఆరాధించెదా ప్రభుని ఆత్మ సత్యమునం అందరి ప్రభుడాయని నా యేసుడు అందరి ప్రభుడాయని నా యేసుడు ఆరాధించెదను ఆత్మతో నిరతం
రాజ్యమును ధరయందు స్థాపించ మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా పరలోక రాజ్యమును ధరయందు స్థాపించ మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా వరదూత గణములతో సమకూడి మనమంతా వరదూత గణములతో సమకూడి మనమంతా స్తోత్రగీతములు పాడెదం మన రాజుకు స్తోత్రగీతములు పాడెదం మన రాజుకు ఆరాధించెదను అనుదినం స్తోత్రించుము నా యేసుని అనుదినం స్తోత్రించుము నా యేసుని ఆరాధించెదను ఆత్మతో ప్రభు యేసుని ఆరాధించెదను ఆత్మతో హల్లెలూయా హల్లెలూయా. సిస్టర్స్ నుంచి పాట పాడతారు. నాపై తిన్నాగా ప్రేమను చూపి బ్రోచినావు కన్నా వాడవు నీవై ఉన్నావు యేసునాథా కన్నా వాడవు నీవై ఉన్నావు యేసునాథా విన్నామైన త్రోవలన్నీ తొలగించినావు విన్నామైన త్రోవలన్నీ తొలగించినావు ఎన్నో కృపలు కుమ్మరించినావు నాపై
ప్రేమను చూపి బ్రోచినావు. ఎన్నో కృపలు కుమ్మరించినావు. నాపై చిన్నగా ప్రేమను చూపి బ్రోచినావు. సేవా చేయించమలలో పెట్టినావు. నీదు జీవా ప్రాణంబు నిమ్మదోరినావు. సేవా చేయించమలలో పెట్టినావు. నీదు జీవా ప్రాణంబు నిమ్మదోరినావు. జీవించుచున్న పవన రక్షకుడా, జీవించుచున్న పవన రక్షకుడా, నీవే సర్వాధికారివి నిజమైన దేవుడవయ్యా. నీవే సర్వాధికారివి నిజమైన దేవుడవయ్యా. ఎన్నో కృపలు కుమ్మరించినావు. నాపై చిన్నగా ప్రేమను చూపి బ్రోచినావు. ఎన్నో కృపలు కుమ్మరించినావు. నాపై చిన్నగా ప్రేమను చూపి బ్రోచినావు. కన్నవాడవు నీవై ఉన్నావు యేసునాథా. కన్నవాడవు నీవై ఉన్నావు యేసునాథా. భిన్నమైన త్రోవలన్నీ తొలగించినావు. భిన్నమైన త్రోవలన్నీ తొలగించినావు. ఎన్నో కృపలు కుమ్మరించినావు. నాపై చిన్నగా ప్రేమను చూపి బ్రోచినావు. 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, అవును తండ్రి, నీవే నా కన్నవాడవి, నీవే దేవా. ప్రభా, శాపములోను పాపములోను ఉన్నప్పుడు దేవా నాయన ప్రభా, నేను ఎక్కడ వెళ్ళాలో ఏమి చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవా ప్రభా నాయన నీకు వందనాలయ్యా. నీ యొక్క నాయన ప్రభా తండ్రి, నీ యొక్క నాయన శిలువ సువార్తను ప్రభా నా యొద్దకు పంపి ప్రభా, నన్ను పాపములోని శాపములో నుంచి విడిపించి దేవా నీ కుమారిగా నన్ను చేసుకున్న విధానం బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. అవును ప్రభా, నీవే కన్నవాడవు తండ్రి, నా తల్లివా తల్లి తండ్రి కన్నా వస్తున్న ప్రభా, నన్ను ప్రేమించి దేవా నీకే స్తోత్రములయ్యా. ఓ సర్వశక్తిమంతుడా, మీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభువా. స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రములు. హల్లెలూయా. చివరిగా 112 పాట పాడుకొద్దు. కీర్తన, ప్రియుని పొగడేదను నా ప్రాణ ప్రియుని పొగడేదను పాట పాడుతూ మనం దేవుని స్తుతించి మేము పరుస్తాం. ప్రియుని పొగడెదను నా ప్రాణ, ప్రియుని పొగడెదను, ప్రియుని పొగడెదను నా ప్రాణ, ప్రియుని పొగడెదను. నాదు పాపములను క్షమించిన, నాదు దోషములను కడిగి వేసిన,
నాదు పాపములను క్షమించిన నాదు దోషములను కడిగి వేసిన మారు మనసు హృదయమునిచిన నాదు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ఘటములో శోధాత్మను సగిన అభిషిక్తుడైన నాదు ప్రియుని ఘటములో శోధాత్మను సగిన అభిషిక్తుడైన నాదు ప్రియుని ఆత్మతో సాధ్యముతో కొనియాడెదను నాదు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను జగదుత్పత్తికి ముందేర్పరచిన జనములో నుండి అతీతపరచిన జగదుత్పత్తికి ముందేర్పరచిన జనములో నుండి అతీతపరచిన జగదీశ్వరుడైన నాదు ప్రియుడే ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను దేవాలయములో ద్రాక్షతీగగ ఆయనలు ఉండుటకు దేవాలయములో ద్రాక్షతీగగ ఆయనలు నుండుటకు కృపను సాగిన నాదు ప్రియుడే ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను పరిశుద్ధుడైన పరిపూర్ణమగుటకు పరిశుద్ధులకు ఏకపరచిన పరిశుద్ధుడైన పరిపూర్ణుడగుటకు పరిశుద్ధులకు ఏకపరచిన పరిశుద్ధ తండ్రి అయిన నాదు ప్రియుడే ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను సియోను యెరూషలేముగా మారి ప్రభువుతో సదా జీవించుటకు సియోను యెరూషలేముగా మారి ప్రభువుతో సదా జీవించుటకు సియోను రాజైన నాదు ప్రియుడే ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను
హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభువా, జగదుత్పత్తికి ప్రభువా, నాయన ప్రభువా నీకే స్తోత్రము తండ్రి. నన్ను నీలో చూసుకున్న మా దేవా నీకే స్తోత్రము తండ్రి. మమ్మల్ని ప్రభువా మీరు ముందే ఎరిగిన దేవా నీకే స్తోత్రములయ్యా. అవును ప్రభువా, నా తల్లి గర్భములో రూపుతో బలగముందే దేవా నీకే స్తోత్రములయ్యా. నన్ను మమ్మల్ని ఎరిగిన దేవా నీకే స్తోత్రములు నాయన ప్రభువా. నీ ఎడ చేతుల్లో చెక్కుకున్న ప్రభువా నీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభువా. అవును తండ్రి, నీ పాపములో ఉన్న నన్ను ప్రభువా, అపరిశుభ్రతలో ఉన్న నన్ను ప్రభువా నీకే స్తోత్రము తండ్రి. ఆ పరిశుద్ధులతో ఏకపరచడానికి ప్రభువా నీ పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచిన నా యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. ఓ పరిశుద్ధపరిచిన నా దేవా నీకే స్తోత్రములు 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 దేవా. హల్లెలూయా ప్రభువా. కృప 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 దేవా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములు దేవా. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రములు నాయన ప్రభువా. ఇప్పటి వరకు స్తుతుల ద్వారా పాటల ద్వారా మహిమ పొందినటువంటి దేవుడు వాక్య పరిచర్య ద్వారా మహిమ పొందలాగున సహోదరులు ఒకరు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రములు దేవా. రక్షకానికి స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఘర్షణ వారం అంతా నా తండ్రి కాచి కాపాడి ప్రభా ఈ యొక్క సాయంకాల సమయం నా తండ్రి మరొకసారి ప్రభా నీకు స్తోత్రం నాయన. ఈ విధంగా కూడుకోవడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఈ సమయాన్ని దినాన్ని చూడలేక ఎంతో మంది నశించిపోతున్నారు. అయానికి స్తోత్రం. అయినప్పటికీ ప్రభా నీ ప్రేమ చేత నా ప్రభా మీ కృప చేత మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి నా ప్రభా నీకు స్తోత్రం నాయన. అయ్యా మరొకసారి ఈ విధంగా నా ప్రభా మేము తండ్రి సంఘంగా కూడుకోవడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి వందనాలు ప్రభా. మరి ఇంతవరకు నా తండ్రి నీకు స్తోత్రం నాయన. స్తుతులాలు మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభా. అవును తండ్రి, పాటల ద్వారా మీరు కృప చూపించిన దేవా నీకే స్తోత్రం నాయన. అవును తండ్రి, ఇప్పుడు వాక్య పరిచయం నీ కుమారుని ద్వారా ప్రభా నీకు స్తోత్రం నాయన. మీరు మాతో నాతో ఏ మాటలనై ఉంటున్నారు ప్రభా నీకు స్తోత్రం నాయన. అవును ప్రభా, నీ మాటలో జీవం ఉంది కనుక నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా జీవం గల మాటలు నా తండ్రి నీకు స్తోత్రం నాయన. మేమందరం నా తండ్రి అయా శ్రద్ధగా వినుటకు మీరు తండ్రి స్తోత్రం నాయన. మాకు కావలసిన చెవులను దయచేయండి నా తండ్రి. అవును ప్రభా, ఆత్మీయ చెవులతో మేము విన్నట్టయితేనే ప్రభా మేము వాక్యం అర్థం చేసుకుంటాం కనుక నా తండ్రి. అవును ప్రభా స్తోత్రం నాయన. పెడ చెవిని ఎవరు పెట్టకుండా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా వాక్యం వస్తున్న సమయంలో నా తండ్రి అంగీకరించే మనసును దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా అన్ని విషయంలో మీరే కృప చూపించి నా తండ్రి సమస్త మహిమ పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మరి ఇంతవరకు నా తండ్రి ప్రతి విషయంలో తోడున్న దేవా నీకు స్తోత్రం నాయన. అయ్యా ఇక ముందు కూడా మీరే ఉండి తండ్రి సమస్త విషయంలో వాక్య పరిచయంలో తండ్రి నీకే వందనాలు స్తోత్రం. లైవ్లో వింటున్న వారితో కూడా మీరే మాట్లాడి మీ నామని మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. స్తోత్రం. ఎందుకు మన మధ్యలో ఉంటున్నాడు? మన మధ్యలోనికి ఎందుకు దిగి వస్తున్నాడంటే ఆయన ఆదాము హవ్వ ద్వారా ఆ పాపంలోనికి వెళ్ళిపోయినటువంటి మానవుడిని కొందరిని అయినటువంటి నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆ పాపంలో నుంచి విడిపించి దినదినం ఆయన వాక్కు ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? కడిగి పరిశుద్ధులతో ఏకపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అది గుర్తెరిగినటువంటి దేవుని బిడ్డలు ఎందరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని వెతికి ఆయన సన్నిధికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వస్తారంటే ఆయన యొక్క పరిశుద్ధమైన వాక్కు ద్వారా
కడగబడాలి. ఉదక స్నానము నేను వాక్కు ద్వారా నేనేం చేయాలి? ఉదక స్నానము చేయాలి. ఇంకా దినదినము కడగబడి ఆ పరిశుద్ధులుగా మార్చబడి ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేను అడుగుపెట్టాలని చెప్పేసి ఒక ఆశ కలిగి ఏం చేస్తారు? తండ్రి సన్నిధానముకు వస్తారు. హల్లెలూయా. సహవాసం కలిగి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటారు. ఆ సహవాసం పరిశుద్ధులతో సహవాసం ఎందుకయ్యా అంటే ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో అందరితో కలిసి ఆనందించడానికి. ప్రైజ్ ద లార్డ్. ఇదేదో వచ్చి చర్చికి వెళ్ళిపోవడం కాదు, కానీ ఎవరైతే సత్య సువార్తకు ఆ యొక్క శిలువ సువార్తకు ఆ ద్వారా పిలువబడి దానికి ఎవరైతే సమర్పించుకుంటారో వారి యొక్క గమ్యం ఏంటి, వారి యొక్క గురి ఏంటి? అదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంతేగాని ఇంకే వేరొకటి ఉండదు. ఈ లోక ఆశీర్వాదములు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని ఆశపడి వచ్చేవారు వారు కారు. ఎవరికి ఉండదంటే ఆలోచన. శిలువ సువార్తకు ఎవరైతే సమర్పించుకుంటారో, శిలువ సువార్త ద్వారా ఎవరైతే రక్షింపబడతారో, సత్య సువార్త ద్వారా ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళు దానికి సమర్పించుకుంటారు, దానికి లోబడి జీవిస్తారు, దాన్ని వెతుకుతూ వారు ప్రయాణం సాగిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. రండి వాక్యం చదువుకుందాం ఈరోజు. వాక్యదాని నిమిత్తం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. సోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కాదు గాని జ్ఞానాతిశయముతో, వాక్చాతుర్యము గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. చదవము. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. ఇంకా కంటిన్యూ. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రియ పరలోకపు దేవా, మీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. అవును ప్రభా, ఈ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని సరిచేయండి ప్రభా. నీ మాటలు ఏ విధంగా ఉంటాయో, మేము దేనిని వెతకాలో నాయన ప్రభా ఈ వాక్కు ద్వారా మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారు తండ్రి. అవును ప్రభా, మాలో నాయన ప్రభా దీనికి తప్ప ఇంకా వేరే దేనికైనా చోటు ఉన్నట్లయితే ప్రభా సమస్తమును నాయన ప్రభా నీ వాక్యమని రెండంచుల ఖడ్గం ద్వారా దాన్ని నరికివేయండి దేవానికి స్తోత్రము తండ్రి. దాన్ని పరిశోధించండి ప్రభా, నీకు స్తోత్రము తండ్రి. దానిని తీసివేయమని ప్రార్థిస్తున్నాము దేవానికి వందనాలు. మీరే కృప చూపండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రము తండ్రి. సమస్తము మీ హస్తములకి సమర్పిస్తూ అవును ప్రభా అల్పము అయోగ్యులమైనప్పటికీ దేవానికి స్తోత్రం తండ్రి. మీ సన్నిధిని నిలబెట్టుకుని ప్రభా మాలో నుంచి మీరు మాట్లాడుతున్న విధానము బట్టి దేవానికి వందనాలయ్యా. అవును ప్రభా, మాలో ప్రభా మేము కాదు ప్రభా, మీరు మాలో కనపడాలి ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. మాలో నుంచి ప్రభా నీ స్వరము వినబడాలి ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. నీ స్వరములో నీ మాటలు నాయన ప్రభా జీవమున్నది ప్రభు, నీకు స్తోత్రము తండ్రి. నీవు మాట్లాడినట్టయితే ప్రభా మేము బ్రతుకుతాము దేవా, నీకు స్తోత్రం అయ్యా.
మీరే సహాయం చేయండి, కృప కుమ్మరించండి. మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞాన అతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. హల్లెలూయా. ఈ యొక్క అపోస్తులైన పౌలు కొరింథీయులతో చెప్తున్నాడు, మీ యొద్దకు వచ్చినప్పుడు నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదంట? వాక్చాతుర్యంతో మాట్లాడలేదు, ఆయన జ్ఞానమును ఆధారం చేసుకొని మాట్లాడలేదు. ఆయన జ్ఞానము అంటే ఏదైతే 14 సంవత్సరాలు గమాలీయుల పాదముల యొద్ద నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానము కాదు, ఆ వాక్చాతుర్యం కాదు. కానీ ఈయన దేని గురించి చెప్తున్నాడంట? నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారో, నిజముగా కడగబడ్డారో, వారికి ఏది కావాలంట? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్త కావాలి. అదే మనిషిని రక్షించేది. అదే పాపములో ఉన్నటువంటి మానవుణ్ణి, ఆ శాపంలో కూలిపోయినటువంటి మానవుణ్ణి వెలికి తీసేది ఏదయ్యా అండి? ఇంకా ఏమైనా ఉన్నది అనంటే ఆ యొక్క సిలువ సువార్త. అది తప్ప ఇంకా వేరొకటి లేనే లేదు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరములు గమాలీయుల పాదముల యొద్ద నేర్చుకున్నటువంటి ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానము ఈయనకు పనికిరాలేదు. ఎందుకంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వెళుతున్నప్పుడు, దమస్కుకు వెళుతున్నప్పుడు ఆయన మార్గంలో ఈయన దర్శించిన తర్వాత, ఈయనను పట్టుకున్న తర్వాత ఏమైపోయిందంటే, ఆయన ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత ఏమైపోయిందంటే ఆ ధర్మశాస్త్రం సంబంధించిన సమస్త జ్ఞానము ఏమైపోయింది? అదంతా వ్యర్థమైపోయినది. ఇప్పుడు ఈయనలో ఏమున్నది అంటే సిలువ సువార్త. ఎవరైతే ఆ క్రీస్తు ఆ శ్రమలు అనుభవించి ఆయన పరిశుద్ధ రక్తము కార్చి ముళ్ళ కిరీటము ధరించి ఆ కురలాతో కొట్టబడినటువంటి ఆ యొక్క ఉమ్ములు సహించినటువంటి ఆ యొక్క దీర్ఘశాంతము కలిగినటువంటి ఆ 3 మేకలు ఏదైతే వేలాడబడ్డాడో ఆ యొక్క దాని ద్వారా ఆ ప్రభువైన యేసుక్రీస్తు దాని ద్వారా ఏమైపోయిందంటే ఈయన సమస్త మానవాళి యొక్క పాపము పరిహరింపబడ్డదని చెప్పేసి ఆయన ఎప్పుడు తెలుసుకున్నాడు? ఎప్పుడైతే ఆయనను ఆ యొక్క దమస్కు మార్గంలోకి వెళుతుండగా ఆ దమస్కు మార్గంలో ఎప్పుడైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దర్శించినాడో అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను ఇన్ని రోజులు చేసింది, ఇన్ని రోజులు ఎంతోమందిని ఈ సువార్త చెప్తున్న వారిని ఎంతోమందిని హింసించాను, ఎంతమంది పట్టుకున్నాను, ఎంతమంది చెరసాల పాలు చేశాను. ఆ స్టెఫన్ను చంపడానికి, ఆయన రక్తము చిందించడానికి నేను సమ్మతించాను కదా. ఆ జ్ఞానము ఇప్పుడు పనికిరాదు. ఆ జ్ఞానమును ఇక్కడ నేను దాన్ని బట్టి నేను మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ ఏం లేదు, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈయన ప్రభు అయిన ఈ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏమైపోయారంటే ఆ పరిశుద్ధ క్రీస్తు ద్వారా వారు ఏం చేశారంటే యేసుక్రీస్తును నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది ఆయనని నిజ రక్షకుడుగా, ప్రభువుగాను రక్షకుడుగాను ఆయన అంగీకరించిన కారణం బట్టి వారి మధ్యలో ఏమున్నది? ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధం అనేది ఏది లేదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సిలువ సువార్త వారి మధ్యలో ఉన్నది. దానిని అంగీకరించే వారు ఏమి చేస్తున్నారు? ఈ యొక్క మార్గంలో వాళ్ళు సాగుతున్నారు. వారిలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే అది మాత్రమే నేను ఎరుగుకుంటే కానీ అది మాత్రం ఎరుగుతాను కానీ ఇంకా దానికి తప్ప ఇంకా వేరొక జ్ఞానము నా దగ్గర లేనే లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరు ఎవరంట?
కింద చూసినాడు, వారు జ్ఞానులంట. వారు జ్ఞానులు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, పరిపూర్ణులైన వారికి మధ్య జ్ఞానమును, వీరెవరంట, పరిపూర్ణులంట. కొరింథీ సంఘంలో ఉన్నాడు, పరిపూర్ణులంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ బలహీనతతో భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఒంటిని. వీరు పరిపూర్ణులు కాబట్టి వారి మధ్యలో ఏముండాలి, ఎలా ఉండాలి? పరిపూర్ణుల మధ్య ఎదురుగా నిలబడేవాడు పరిపూర్ణతతో ఉండాలి. ఒకవేళ నేనేమైనా నాదేమన్నా తప్పు ఎక్కడ దొరుకుతుందేమని చెప్పేసి భయముతోను వణుకుతోను దేవుని సన్నిధానంలో నిలబడుతున్నాడు. ఆయనకు ఒక సన్నిధానం ఆయన వాళ్ళ ముందు చెప్తున్నాడు, నేను భయంతోను వణుకుతోను మీ మధ్యలో నిలిచి ఉంటిని. నాకు ఇంకా వేరొకది నాలో లేదు. అది ఒకప్పుడు ఉండే, అది సమస్తం ఏమైపోయింది, సమాధి చేయబడ్డది. దేని ద్వారా? ఆ ప్రభువైన యేసుక్రీస్తు నన్ను దర్శించిన కారణాన్ని బట్టి. అప్పటి వరకు ఉండే, అప్పుడు ఉన్నటువంటి సమస్త అహంకారము, మనుషు అప్పుడున్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రకు సంబంధించినటువంటి జ్ఞానము, ఆ సమస్తం ఏమైపోయింది, అది సమస్తము సమాధి చేయబడ్డది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే దీర్ఘశాంతము, ప్రేమ, సహనము. ఎందుకయ్యా అంటే ఆయన ఇప్పుడు ఏమైపోయాడు, ఆ దేవునికి ఏమైపోయాడు, ఆయన ఒక సాధనముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన సాధనముగా మార్చబడ్డాడు కాబట్టి, ఆయన ఆత్మను పొందుకున్నాడు కాబట్టి, ఆయన మనస్సునైన ఆయుధముగా ధరించుకున్నాడు కాబట్టి, ఏదైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే మార్గంలో నడిచిండో, ఏ విధంగా మాట్లాడిండో, ఏ విధమైన మాటలు మాట్లాడిండో, ఎవరితో ఏ విధంగా ఉన్నాడో అది ఈయన అలవరుచుకున్నాడు. ఎందుకంటే ఈయన ఎవరు? క్రీస్తును ధరించుకున్నవాడు కాబట్టి క్రీస్తు పోలికలో ఉంటున్నాడు, క్రీస్తు పోలికలో నడుస్తున్నాడు. నేను వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మేము ప్రకటించుచు వచ్చిన వాడను కాను. దీనిలో నా జ్ఞానము లేదు, నా వాక్చాతుర్యం లేదు. ఎందుకంటే అవి ఇక్కడ పనికి రావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవి ఇక్కడ పనికి రావు. అవి ఎప్పుడో మర్చిపోయాను, అవి ఎప్పుడో తీసివేయబడ్డాయి. అవి ఏమైపోయినట్టు, అవి ఎప్పుడో నాళ్ళ నుంచి, నా ఎముకల నుంచి ఏమైపోయినవి, ఆ యొక్క వాక్యం అనే ఆ ప్రభువు ఎప్పుడైతే దర్శించినాడో అప్పుడు సమస్తమును దాన్ని పరిశుద్ధపరిచి సమస్తమును తీసివేసినాడు. హల్లెలూయా. ఇంకా 5వ వచనం చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళ నోటికి ఏమి రాలేదు, ఏమిటి రావట్లేదంట? తీయని మాటలు రావట్లేదు, జ్ఞానయుక్తమైన మాటలు రావట్లేదు. కానీ వీరి నోట ఏమొస్తున్నది? దేవుని శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆ యొక్క దేవుని మర్మములను ఏం చేస్తున్నారంటే ఆ ప్రతి కూడికలో ఎక్కడ వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తును వీరు ఏదైతే వాళ్ళు అనుభవించినారో అది మాత్రమే వారు వెల్లడిపరుస్తున్నారు. అంతేగాని లోకంలో ఉన్నదాన్ని కానీ లోకంలో ఉన్నదాన్ని కానీ ఏదైనా కూడా వారు బయలుపరచకుండా ఏమైపోతుంది, ఏదైతే చూసినారో, ఏదైతే ఆయన దర్శించిందో దాని గురించి మాత్రమే వారు ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ఇది నిజమైన సువార్త, ఇది నిజమైన సత్య సువార్త. ఒక వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడగు యేసుక్రీస్తును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. హల్లెలూయా.
పద్మాసు ద్వీపంన పరవాసిని ఎక్కడ అక్కడ ఎవరు కూడా లేరు, ఏమి తోడు లేదు, ఎక్కడ ఏమి లేదు. దానికి కారణం ఏంటి? అక్కడ పద్మాసు ద్వీపంలో పరవాసి కావడానికి కారణం ఏంటి? దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రెండు దీన్ని ఎవరైతే అవలంబిస్తారో వారికి ఏమైపోతుందంట? ఒంటరితనము, శ్రమలే. వారికి ఏ ఆదరణ దొరకదు. ఈ లోకానుసారమైన ఆదరణ దొరకదు, మనుషుల ద్వారా ఆదరణ దొరకదు. కానీ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ లోకంలో, ఈ శరీరంలో ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. కానీ అది ఎన్న తగినవి కాకుండా అని చెప్పి ఎవరైతే నా ఎన్న తగినవి కావు, నేను ఎన్ని రోజులు ఉంటానని చెప్పి తన హృదయంలో, తన మనసులో ఎవరైతే సాక్ష్యము కలిగి, యేసుని క్రీస్తునట్టు సాక్ష్యము కలిగి, విశ్వాసము కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి అవి పెద్దగా లెక్కలోకి రానే రావు. కానీ మరి విశ్వాసం ఎక్కడ ఉంటుంది అంటే తనను ఏర్పరచుకున్నటువంటి ప్రభువు మీద ఉంటుంది. తనను పాపములో నుంచి విడిపించినటువంటి ఆ ప్రభువు మీద ఉంటుంది. తనను పాపములో నుంచి విడిపించినటువంటి ఆ ప్రభు మీద ఉంటుంది. ఆ తన కొరకు రక్తము కార్చినాడు కదా అని చెప్పేసి ఎల్లప్పుడు దీని మీద నా కొరకు నేను వేయబడవలసిన ఆయన వచ్చేట ఆయన వేయబడ్డాడు, నేను అనుభవించాలంటే శ్రమలు ఆయన అనుభవించినాడు కదా అని చెప్పేసి ఈయన మన శ్రమలు గుర్తురావు. కానీ ప్రభు ఏ విధంగా జీవించినాడో అవి గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆయన ద్వారా రక్షింపబడ్డాడు. ఇది సొంత జ్ఞానం బట్టి రక్షింపబడలేదు. ఈయన ఇప్పటికీ పద్మాసు ద్వీపంలో ఎప్పుడు వేయబడ్డాడు? యోహాను ఎప్పుడు వేయబడ్డాడు? ఆయన ఆ యొక్క నూనెలో, కాగుతున్న నూనెలో వేసిన కానీ ఆయన చావా లేదు, ఆయన చావు రాలేదు. ఆయనను అది విసిగిపోయినటువంటి వారు ఏమైపోయినట్టు తీసుకుపోయి ఏం చేశారు? పద్మాసు ద్వీపంలో పడేశారు. వీడు మొండివాడు ఉన్నాడు అనుకున్నారేమో. కానీ ఈయన ఎవరు? దేవుని దాసుడు. ఈయన ఎవరి సాక్ష్యం నిమిత్తం ఉన్నాడు? క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వాక్యము నిమిత్తము, యేసును గురించినటువంటి సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపంలో పరవాసి అయిపోయినాడు. దానిని ఎవరైతే దాని దగ్గరికి వచ్చేసి దాని ఆధారంలో ఎవరైతే ఉంటారో వారికి ఏమి లేదు, చావు లేనే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అనుమతి వచ్చేంత వరకు కూడా వారు ఈ లోకస్తులు ఏమి చేసినా, ఎంత హింసించినా, ఎక్కడ తీసుకుపోయినా కానీ వారికి చావు రానే రాదు. ఎప్పుడైతే దేవుడు అనుమతిస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని పిలుపు ఎప్పుడైతే అందుకుంటారో, దేవుని దాసులు ఎప్పుడైతే అందుకుంటారో అప్పుడు వెళతారు. కానీ అప్పటిదాకా వారికి ఏది కూడా వారిని ఏమీ చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని దాసులను ఎప్పుడు కూడా ఏది కూడా ఈ లోకానుసారం, అందుకే అంటాడు కదా దావీదు రాజు, ఏ ఆయుధము నాకు విరోధంగా, నీకు దేవుని వాగ్దానం ఉన్నది కదా, నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి ఆయుధమైనా సరే కానీ అది ఎందుకు ఎవరి ముందంటే దేవుని నమ్మినటువంటి, దేవుని ఇష్టలుగా జీవిస్తున్నటువంటి ఆ దైవ దాసుల ముందు ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమైందంటే ఈ పద్మాసు నూనెలో వేసిన కానీ అతడు ఏం కాలేదు, అతనికి మరణము రాలేదు. ఆ మరణమును ఎప్పుడో ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క శిలువలో ఏం చేసినాడు? మరణాన్ని జయించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన జనకలేదు, ఆయన బాధపడలేదు యోహాను గారు. అయినా కూడా ఏం లేదు, తీసుకుపోయి ఎక్కడ ఆయనను ఏం చేసిండ్రు? పద్మాసు ద్వీపంలో పరవాసిగా పడి, అక్కడన్నా ఏమైనా దుష్టమృగములు ఏమైనా ఉంటే అక్కడ తినివేస్తాయేమో అని చెప్పేసి అక్కడ పడేసినారు. కానీ అక్కడ ఎవరు వచ్చిండ్రు? దుష్టమృగం రాలే, సర్వశక్తి మంత్రిని దేవుడు వచ్చి ఆయన లేపిండు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును, ఎప్పుడు ఎవరైనా దేవుని బిడ్డలు ఎవరైతే ఒంటరి వారైతారో అప్పుడు దేవుడు తోడుగా వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకస్తులు తోడుగా ఉన్నప్పుడు దేవుడు రాడు. ఎప్పుడు ఒంటరి వాడైతాడో,
ఎప్పుడు ద్వేషింపబడతాడో, ఎప్పుడు పారవేయబడతాడో, ఎప్పుడు ఎప్పుడు త్రోసివేయబడతాడో అప్పుడు దేవుడు వస్తాడు. దేవుని నామము కొరకు ఎవరైతే త్రోసివేయబడతారో అప్పుడు దేవుడు తోడుగా వస్తాడు. అంతేగాని ఈ లోకంలో దాని గురించి నేను హింసలు పడ్డా, దాని గురించి నేను శ్రమలు పొందుకున్నా, అది కాదు. సువార్త నిమిత్తము, దేవుని నిమిత్తము, యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం నిమిత్తము, వాక్యం నిమిత్తము ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో అప్పుడు దేవుడు ఆదరిస్తాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం. 17-18. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. హల్లెలూయా. వారిలో నుండి తొలగిపోవుడి. ఎవరిలో నుంచి? నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండు. వీరికి ఏ బోధ నేర్చుకున్నారు? ఏ బోధ నేర్చుకున్నారు వీళ్ళు? సిలువ వేయబడిన క్రీస్తు యొక్క సువార్త వీరు విన్నారు, వీరు నేర్చుకున్నారు, దాన్ని అవలంబించినారు. అది తప్ప ఇంకా వేరొకటి లేనే లేదు. కానీ ఈ లోకంలో ఇప్పుడు చూసినట్టయితే ఎన్నో రకములైనటువంటి అబద్ధ బోధలు వచ్చేసినాయి. ఇది సిలువ, దేవుని యొక్క సువార్త అనగా ఏంటి అంటే సిలువ సువార్త. ఇంకొక వాక్యంలో ఉన్నది కదా, అది తప్ప వీళ్ళు అపోస్తలులు చెప్పిన బోధ తప్ప ఇంకా వేరేది కాబట్టి దేవదూతలు వచ్చి చెప్పినా కానీ మీరు దాన్ని నమ్మొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే అది సత్యమైన సువార్త కాదు, అదే అబద్ధము సువార్త. అది పరలోకము తీసుకెళ్లేది కాదు, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేర్చేది కాదు. కానీ అది ఎక్కడ తీసుకెళ్లేది? అది ఎక్కడ తీసుకెళ్తుంది? నరక పాత్రులుగా చేసేది. అందుకే దేవదూతలు వచ్చి చెప్పిన దాన్ని నమ్మొద్దు అని చెప్తున్నది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే అపోస్తలులు ఏదైతే బోధించినారో దానిని విన్నటువంటి నేను ఇంకా వేరొక బోధకు అవకాశము ఇవ్వకూడదని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక బోధకు దానికి స్థలము ఇవ్వకూడదని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారిని మీరు ఏం చేయాలంట? కనిపెట్టి ఉండి వారికి దూరంగా ఉండి వారిలో నుంచి ఏం చేయాలి? నేను తొలగిపోవాలని చెప్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఏ బోధ అంటే ఈ రోజులో మనము కనులారా చూస్తున్నాము, చెవులారా వింటున్నాము. ఈ లోకాశీర్వాదముల గురించి చెప్పే బోధ, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరానుసారమైనటువంటి బోధ. శరీరంలో బాగుంటావు, శరీరంలో బాగానే ఉంటాడు, ఆత్మలో చచ్చిపోతాడు. శరీరంగా బాగానే ఆశీర్వదింపబడతాడు, ఆత్మలో మనకి జీవం ఉండదు. ఆ జీవం, ఆ యొక్క ఆత్మకు సంబంధించిన ఆత్మీయ జీవంకు సంబంధించినటువంటి ఒక్క వాక్యం కూడా సువార్త వరకు చెప్పరు. ఎందుకంటే వారి యొక్క నిజమైన దైవదాసులు వారు కారు. దేవుని ఆత్మ ద్వారా వారు పంపబడిన వారు కారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు కారు. దేవుడు దర్శించిన వారు, దేవుని వాక్కు దర్శించిన వారు కాదు. కానీ ఏదో ఎంతో మంది చెప్తారు, నా ముందర ఒక తెల్ల బట్టలు వేసుకొని ఒక రూపంలో చూసినా అతను నన్ను పిలిచాడని చెప్తారు. అది నిజమైన సువార్త కాదు. మనం ఇంతకుముందు చదువుకున్నాము, దేవుడు ఒక రూపము ద్వారా ఆయన ఎప్పుడు కూడా దర్శించడు, తన వాక్కు ద్వారా దర్శిస్తాడు. తన దాసులను తన వాక్కు ద్వారా దర్శించాడు, కానీ ఆయన రూపం ద్వారా ఎప్పుడు కూడా దర్శించలేదు. మనం మోషే గురించి చదువుకుందాం, అబ్రహాం గురించి చదువుకున్నాం. ఎక్కడ చూసినా కానీ ఆయన ఏం చేసిండు? ఆయన వాక్కు ద్వారానే దర్శించిండు. ఆయనకు ఏ రూపము? ఎందుకంటే ఏ రూపము నన్ను మీరు చేసుకొని నన్ను పూజిస్తారేమో అని ఆయన ఏం చేస్తా అని చెప్పి వాక్యం కూడా సెలవిస్తుంది. కానీ ఆ సువార్తల నుంచి ఏం చేయాలి? అక్కడి నుంచి ఏం చేయాలంటే మనము
పోవాలి. అది ఎవరైతే ఆ విధంగా చెప్తున్నారో వారికి వారి యొక్క సహవాసము చేయకూడదు. ఒకవేళ వీలైతే చేతనైతే దేవా వీరిని విడిపించు అని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నీకు చిత్తమైతే ఒకవేళ అతను నీ యొక్క శేషంలో ఉంటే దేవా అతన్ని కూడా నువ్వు ఒకవేళ తండ్రి నువ్వు ఆకర్షించినట్లయితే వాడు అక్కడి నుంచి విడవబడతాడయ్యా, నీ చిత్తం అయితే ఒకసారి అతన్ని విడిపించు అని చెప్పి ప్రార్థన చేయాలి. అంతవరకు వాళ్ళతో సహవాసము చేయకూడదు, వారిలో కలిసిపోవద్దు, వారి నుంచి మనం తొలగిపోవాలని చెప్పి చెప్తున్నది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండునని మిమ్మును బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగి పోడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను వీరు ఎవరి మనసులను మోసపుస్తున్నారంట. నిష్కపటముగా ఎవరైనా ఉండి దేవుని నిజంగా ఉన్నది ఉన్నట్టు ఆ వాక్యానుసారంగా ఎవరైనా విశ్వసించాలి, నమ్మాలి, దాని ప్రకారం నడవాలని ఎవరైతే ఆశపడతారో వారిని మోసపుస్తారంట. దేనివల్ల? ఇచ్చకపు మాటల వలన, ఇంకా ఇంపైన మాటల వల్ల. ఈ లోకానుసారమైన మాటలు ఉంటాయి కానీ ఆ సిలువకు సువార్తకు సంబంధించిన ఒక్క వాక్యం కూడా, ఒక్క మాట కూడా వారిలో ఉండదు. ఇవి ఏమి? ఇంపైన మాటలు, ఇంకా ఇచ్చకపు మాటలు. అసలు సువార్త ఉండదు. ఏదేదో కల్పించి ఏదో చెప్పేసేసి ఏం చేస్తారంటే మనిషిని, ఆ యొక్క మానవ ఆత్మ వారిని ఏలుబడి చేసేసి దానిలోనికి వారిని రప్పించుకుంటారు. దాని ద్వారా ఏమైపోతుంది? వారిని ఆవరించేసి ఎవరైతే నిష్కపటముగా నేను దేవుని ప్రేమించాలి, దేవుని నమ్మాలి, దేవుని వెంబడించాలి, వాక్యానుసారంగా జీవించాలని ఎవరైతే ఆశపడతారో వారిని ఏం చేస్తారంట? మోసపుచ్చి వారిని ఏం చేస్తారంటే నిజమైన దారిలోనికి రాకుండా ఏం చేస్తారు? వారిని తీసుకొని వెళ్ళిపోతారు. వారు పరలోక రాజ్యం వెళ్ళని వాళ్ళ ఆశ ఉంటే వీరు పరలోకం రాజ్యం నుంచి తప్పించేసి వారిని ఏం చేస్తారంట? నరకపాత్రులుగా మారుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ పౌలు ఆ విధంగా అంటలేడు. నేను యేసు సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప ఇంక వేరెవరిని నేను ఎరగను. కానీ ఇప్పుడు ఇవి మోసపరిచేవాడు, ఇచ్చకవు మాటలు చెప్పేవారు, ఇంపైన మాటలు చెప్పేవారు ఏ విధంగా ఉండే నీకు అప్పుడు అవ్వకు ఏ విధంగా చెప్పిందో నువ్వు చావనే చావవు, నువ్వు నమ్ముకోవయ్యా నీకు ఆశీర్వాదం వస్తుంది, నీ అప్పులు తీరు. మనం ఎంతగానో మనం ఎన్నిసార్లు మన వాక్యం ద్వారా మనం విన్నాం. మనుషులను ఏం చేస్తారంటే తప్పుదో పట్టించేస్తారు, ఆశ పోయి దురాశలోను చేస్తారు, దురాశ వారిలో కలిగించేటట్టు వాక్యం చెప్తారు. దురాశ వారిలో ఇంకా ఏం చేస్తారంటే కొంచెం ఉంటే దానికి ఇంకా ఊపిరి పోసి వారిని లేవనెత్తి నిలబెట్టి వారు ఏం చేస్తారంటే నరకపాత్రులుగా మారుస్తారు. అది ఇచ్చకపు మాటలు, ఇంకా ఇంపైన మాటలు. ఈ లోకానుసారమైన అంటే దేవునికి ఏదైతే సత్య సువార్త ఉన్నదో దానికి భిన్నమైన సువార్త. కాబట్టి అందుకే అంటున్నాడు పౌలు గారు, వారిలో నుంచి మీరేం చేయాలి? మీరు తొలగి పోవుడి అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. వీరు దేని గురించి చెప్తున్నాడట? ఆత్మ సంబంధమైన సంగతులను, వీరి యొక్క నడవడిక, వీరి మాటలను, వీరి క్రియలను, వీరి యొక్క సహవాసమును ఏం చేస్తున్నారంట? ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యము ద్వారా ఏం చేస్తున్నారంట? సరి చూసుకుంటున్నారంట. అదే కదా చెప్తున్నాడు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూస్తున్నారు. అంటే పరీక్ష చేసుకుంటున్నారు.
ఈ సువార్తను ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఈ యొక్క అద్దములో వీరేం చేస్తున్నారంటే వారి బ్రతుకులను అక్కడ చూసుకుంటున్నారు, వారి నడవడికలను అక్కడ చూసుకుంటున్నారు, వారి మాటలను అక్కడ చూసుకుంటున్నారు, వారి తలంపులను అక్కడ చూస్తున్నారు. దానికి దీనికి ఏం సరి చూస్తున్నారు, కరెక్టేనా, దీనికి సరిపోతుందా, ఇదే మార్గంలో ఉన్నదా లేక వేరొక మార్గం వచ్చిందా, ఇది సరైన మార్గం ప్రభు చూపించిన మార్గంలో వెళుతున్నామా లేకపోతే ఇంకొక మార్గం ఏమైనా మాలో వచ్చిందా, ఆత్మ సంబంధమైన సంగతులతో మేము ఉంటున్నామా, శరీర సంబంధమైన మాటలు ఒకవేళ మాలో వచ్చినాయా అని ఏం చేస్తున్నారంటే ఇక ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చేస్తున్నారంటే సరి చూసుకుంటున్నారు, పరీక్ష చేసుకుంటున్నారు, పోల్చి చూసుకుంటున్నారు. ఎందుకంటే వీరికి ఒక భయం ఉన్నది. ఎందుకంటే మేము ఒకవేళ శరీరానుసారమైన సంగతులు కానీ శరీరానుసారమైన విషయములు కానీ మాలో వచ్చినట్లయితే మమ్మల్ని ఏదైతే దేవుడు మమ్మల్ని దర్శించినాడో ఆ దర్శనము వ్యర్థమైపోతుందేమో, ఏ విధము చేత దేనికోసం మమ్మల్ని ఏర్పరచుకున్నాడో ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క దర్శనము, ఆయన చూపించినటువంటి మార్గము, ఆయన కార్చినటువంటి రక్తము వ్యర్థమైపోతుందేమో అని చెప్పేసి భయపడి ఏం చేస్తున్నారంటే దాంతో వాక్యముతో పాటు వీరేం చేస్తున్నారంటే వారి యొక్క జీవితమును వారు ఏం చేస్తున్నారు, సరి చూసుకుంటున్నారు, బేరుజు వేసుకుంటున్నారు, వారు పరీక్షించుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు వాక్యము బోధిస్తున్నప్పటికీ అపోస్తలులు అయినప్పటికీ కూడా బోధకులు అయినప్పటికీ కూడా ఏమిస్తున్నారంటే శ్రీలోకానుసారమైనటువంటిది శరీరానుసారమైనటువంటిది ఏదైనా మాలో వస్తుందేమో, ఎప్పుడైనా ఒకవేళ మేము తొలగిపోతామేమో అని చెప్పేసి మా యొక్క దినదినము వారు ఏం చేస్తున్నారంటే ఆత్మ సంబంధమైన ఈ సంగతులతోటి వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వారి యొక్క విశ్వాసమును వారి బేరేజ్ వేసుకుంటూ సరి చూసుకుంటున్నారు. హల్లెలూయా. పౌలు గారు అదే చెప్తున్నారు, ఆత్మగా మనస్సు జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. దానికి సరిచూసుకుంటున్నారు, సరిపోవచ్చు, దానికోసము మీరు ప్రయాసపడుతున్నారు, దానికి ఉండాలని చెప్పేసి ఏమైనా మాకు మచ్చైనను డాగైనను ఏమైనా ఈ లోకంలో మాకు అంటుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఆ పైన దేవునికి వారు ఏర్పరచుకున్నటువంటి దేవునికి ఆయన దర్శించినటువంటి దేవునికి భయపడుతూ నా కొరకు ప్రాణం పెట్టినాను ఆ ప్రభువుకు భయపడుతూ ఈ వాక్యముకు లోబడి ఏదైతే దాని కొరకు దేనికోసం అయితే ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పరచుకున్నటువంటి ఆ ఏర్పాటుకు వారు భయపడుతూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితమును ఈ లోకంలో నడుస్తున్నప్పుడు కూడా దీనికి వారు సరిచూసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఒకసారి రక్షిపోవటం కదా, నన్ను ప్రభువే దర్శించినాడు కదా అని చెప్పేసి గర్వపడట్లేదు కానీ, నన్ను ప్రభు పిలిచాడు కదా అని గర్వపడట్లేదు కానీ, ఇంకా దినదినము వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుకువతోను ఒక దీన మనస్సు కలిగి ఆ ప్రభు సన్నిధానములు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పరిశుద్ధమైనటువంటి ఈ వాక్కుకు ఆత్మ సంబంధమైన ఈ వాక్కుకు వారు ఏం చేస్తున్నారు, దినదిన వారు సరిపోల్చుకుంటూ వారి జీవితంలో సాగిపోతున్నారు, వారి యొక్క విశ్వాస జీవితం సాగిస్తున్నారు. హల్లెలూయా. అంతేకాని నన్ను ప్రభు దర్శించినాడు కదా, ఇది ఎవరికి దొరకలేదు కదా భాగ్యము అని చెప్పేసి వారిలో వారు ఎప్పుడు కూడా గర్వపడట్లేదు. ఆ పిలిచిన పిలుపుకు లోబడి దానిని తుదిమిట్టించడానికి ఎంతగానో కష్టపడుతూ భయపడుతూ నమ్మకముగా వారు ఏం చేస్తున్నారు, తనను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఈ యొక్క ఆత్మ సంబంధమైన సంగతులకు ఈ వాక్యం దేవుడైతే ఏదైతే ఇచ్చాడో వారి ఆత్మ ఏదైతే చెప్తున్నారో దానికి ఏం చేస్తున్నారంటే వారి జీవితాలను సరిచేసుకుంటూ ఆ మార్గంలో వారు సాగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని లోకంలో ఉన్నదాన్ని దేని కూడా వారు లోకంలో ఉన్నదానికి వారు సరిచూసుకోవట్లేదు. ఎందుకంటే వారికి తెలుసు మమ్మల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడు, దీనికోసం మమ్మల్ని పిలవలేదు, వారి యొక్క నివాస స్థలం ఎక్కడ ఉన్నాయి, పరలోకమందున్నది.
ఈ లోకంలో సంతోషంగా ఉండి శరీరానుసారం తినుము తాగుము తిని తాగి సంతోషపడే మమ్మల్ని పిలవలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే మార్గంలో లేండో ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించిండో అదే విధంగా మమ్మల్ని జీవింప చేయాలని చెప్పేసి, అదే దానికి ఆ క్రీస్తు నిమిత్తము సాక్షిగా ఈ లోకంలో జీవించాలని చెప్పేసి మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దానికోసము జీవించాలని చెప్పేసి ఆ యొక్క నిశ్చయత కలిగి వారి యొక్క సమర్పణ కలిగి వారి జీవితంలో వారు సాగుతున్నారు. దానిని బేరీజు వేసుకుంటూ వారు పరీక్షించుకుంటూ తన జీవితంలో పరీక్షించుకుంటూ నేను తిన్నానా తాగినా అని చూసుకోవట్లేదు కానీ, నేను ఏమి ధరించుకుంటా చూసుకోవట్లేదు కానీ, నేను ఏ విధంగా ఈ లోకంలో ఉన్నాను, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, నాలో ఇంకా ఏదైనా నాకు పెద్ద పదవులు వస్తున్నాయా, నేను ఏ విధంగా ఉండాలని చూసుకోవట్లేదు కానీ నేను ప్రభు సన్నిధానంలో నా స్థితి ఎలా ఉన్నది అని చూస్తూ పరీక్ష చేసుకుంటూ ఆ దేవుని సన్నిధానంలో వారు సాగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే నేను మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక. హల్లెలూయా. వీరి సహవాసము మాటలు నేర్పేటటువంటి ఇచ్చగా మాట్లాడేటువంటి ఆ మనుషులతో కాదు కానీ, అధికారులతో కాదు కానీ, రాజులతో కాదు కానీ, ప్రధానులతో వీరి సహవాసం లేదు. కానీ ఎవరైతే దీన మనస్సు కలిగి ప్రభు సన్నిధానంలో శిలువ సువార్త ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళతో సహవాసం కలిగి వీరు జీవిస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రభువు కూడా ఆ దేవుని కుడి పార్శ్వమున కూర్చుండడానికి ఆ ఉన్నత భాగ్యమని ఎంచుకొనక ఏమైపోయిండు, ఈ లోకంలోనికి పాప శరీరాకారంలో మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. అంటే తను తాను తగ్గించుకొని ఏ విధంగా ఈ లోకంలో వచ్చినాడు ఆ మనసును ధరించుకున్నటువంటి ఈ అపోస్తలులు దాన్ని బేరీజు వేసుకుంటూ అదే విధంగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆ మనసుకు కలిగినటువంటి ఈ అపోస్తలులు అదే విధంగా నడుచుకుంటున్నారు. ఈ లోకంలో కూడా దేని కూడా వారు ఆశించట్లేదు, ఏ గొప్పతనం ఆశించట్లేదు, ఏ ధనమును ఆశించట్లేదు, ఏ పదవిని ఆశించట్లేదు. కానీ నేను ప్రభువుకు ఇష్టముడుగా జీవిస్తున్నానా లేదా అని మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వాక్యముకు ఆ ఆత్మ చెప్పుతున్నటువంటి ఆత్మ సంబంధమైన మాటలకు, ఈ ఆత్మ బోధిస్తున్నటువంటి మాటలకు వీరి యొక్క సరిచూసుకొని ఆ పరీక్షించుకొని వారు ఆ దానిలో సాగుతున్నారు. ఈ ఆత్మ సంబంధమైన మార్గంలో వారు సాగుతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను పాపములో నుంచి విడిపించి పిలిచినటువంటి ఆ దేవుడు ఆ పిలుపు తగ్గట్టు మనము జీవిస్తున్నామా? ఆయన పిలిచినటువంటి పిలుపు మన జీవితంలో వ్యర్థమవుతుందా, ఫలభరితమవుతుందా? మీరు ఇంతగా శ్రమపడుతూ కూడా దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రభుని యేసుక్రీస్తు గురించి సాక్ష్యము వాక్యము నిమిత్తము వారు అంతగా శ్రమపడుతూ కూడా వారు ఏం చేస్తున్నారు, వారి నమ్మకత్వాన్ని వారు ఏం చేస్తున్నారు, కాపాడుకుంటున్నారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ ఏర్పాటుకు వారు ఏం చేస్తున్నారు, భయపడుతూ దానిలో వారు ఏం చేస్తున్నారంటే ఒక మడతైనను మచ్చైనను రాకుండా ఏం చేస్తున్నారంటే ఈ వాక్యము ద్వారా తనను తాను కడుక్కుంటున్నారు. ఇతరులను వారు ఏం చేస్తారు, ఇతరులకు అదే వారికి బోధిస్తున్నారు. వీరి సహవాసము దానితో ఉంటున్నారు. వారి సువార్త విన్నటువంటి వారిని కూడా ఇదే సహవాసము, ఇది తప్ప వేరొక సహవాసము లేదు. ఎందుకంటే ఇది తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళే మార్గం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో తీసుకెళ్లే మార్గం ఇది తప్ప, ఇది కానీ దీనికి ఇది తప్ప వేరొక మార్గం లేదని చెప్పేసి కరాఖండిగా వారు ఏం చేస్తున్నారంటే ఉన్నది ఉన్నట్టు ఏదైతే చూసినారో, ఏదైతే అనుభవించినారో అది మాత్రమే వారు ఏం చేస్తున్నారు, వారు చెప్తున్నారు. దానికి సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాని ఇంకా వేరొక దానికి వారు దాసులుగా లేరు, దానికి సాక్షులుగా లేరు. అక్కడి నుంచి వారు ఏం చేస్తున్నారు, ఒకవేళ అలాంటి ఎదురైనప్పుడు ఆత్మ చెప్పుచున్నప్పుడు అక్కడి నుంచి అంటే వెళ్ళిపోతున్నారు. లేదు శ్రమలు అనుభవించంటే అనుభవిస్తున్నారు. అదే వారికి తెలిసింది, అదే ఇంకొకటి వారి మనసులో లేదు. వారిని నడిపించేది వేరొకటి కానే కాదు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుల, ఇప్పుడు నిన్ను నన్ను ఏమి నడిపిస్తున్నది? శిలువ సువార్త విని రక్షింపబడ్డ నేను ఆ ప్రభుని యేసుక్రీస్తును రక్షకుడిగాను, సొంత రక్షకుడుగా, సొంత ప్రభువుగాను అంగీకరించిన నిన్ను నన్ను ఏది నడిపిస్తున్నది? ప్రభు ఆత్మ నడిపిస్తుందా, వాక్యం నడిపిస్తుందా, లేక నీ ఆలోచన నా ఆలోచన నడిపిస్తుందా? ఒక్కసారి దానికి మనం ఏం చేయాలి? మనము బేరుజు వేసుకోవాలి. దీనికి మనమే సరి చూసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో
సరిచూచుచు, ఇంకొక దాంతో సరి చూసుకోవట్లేదు. తన ఆత్మీయ జీవితమును ఆత్మీయ సంగతులతో ఏం చేస్తున్నారు? సరిచూసుకుంటున్నారు. అవును, ఈ ఆలోచన ఒకవేళ దేవుడు నీలో నాలో కలిగిస్తే మనము ధన్యులం. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఈ ఆలోచన కలిగి ఉంటారో వారు నిజముగా ధన్యులే. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే వారి జీవితం ఎప్పటికప్పుడు వారు పరీక్షించుకుంటూ ఉంటారు. వారు తప్పు చేసినా, తప్పు మాట్లాడినా, పాపము చేసినా ఏమవుతారంటే అప్పటిదప్పుడే వారు ఏం చేస్తున్నారంటే, దేవా వారిలో ఉన్నటువంటి ఆత్మ ఒప్పింప చేస్తుంది. ఇది తప్పు అని చెప్పి ఏం చేస్తుంది? అది హెచ్చరిస్తుంది. అప్పుడు దేవా ఇది నీకు ఇష్టం లేని పని కదా, అయితే నన్ను క్షమించు. అప్పుడే నన్ను క్షమించు. అవును, నేను పాపము చేశాను, నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, తప్పు చూశాను, తప్పు నడకను నడిచాను, దేవా నన్ను క్షమించు. అవును తండ్రి. ఒకవేళ ఈ విధంగా లోబడకపోతే గనుక మన దేవుని ఆత్మ నరుని ఆత్మతో ఎల్లప్పుడూ వాదించదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు తడతది. ఒకవేళ లోబడకపోతే గనుక అది విడిచిపెడుతుంది. ఏం చేస్తారంట? మనం ఇంతకుముందు వాక్యంలో చదువుకుందాం. ఏమవుతుందంట? వారిని దుష్ట ఆత్మకు అది అప్పచెప్పేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే మనల్ని, మన తప్పులని ఎత్తు చూపుస్తో అప్పుడు దాన్ని అంగీకరించి దానికి లోబడి నన్ను క్షమించు అని చెప్పేసి ఎవరైతే దీన మనస్సు కలిగి దానికి అప్పుడు తాను తప్పును ఒప్పుకుంటారో అది ఇంకేం చేస్తుందంటే ఇంకా చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపెట్టి మనల్ని ఏం చేసి పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మనల్ని ఇప్పుడు పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త, యోహాను సువార్త, సారీ. అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్, హల్లెలూయా. అద్వితీయ దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అంటే తండ్రిని, కుమారుని ఎవరైతే ఎరుగుతారో వారికి ఏమున్నదంట? వారిని ఎరుగుటయే నిత్య జీవం. ఎవరికైతే నిత్య జీవము కావాలనో తండ్రిని, కుమారుని అంగీకరించాలి, వారిని ఎరిగి ఉండాలి. అందుకే అంటాడు కదా, నీవు నన్ను ఎరిగిన ప్రకారం నేను కూడా వీరిని ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడే మనకు నిత్య జీవం, లేకపోతే లేనే లేదు. ఎందుకంటే అద్వితీయ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మొట్టమొదట నిన్ను నన్ను ప్రేమించి తన ప్రియకుమారుని నా పాపంలో నుంచి విడిపించడానికి తన ప్రియకుమారుని పంపించినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన రాజ్యమును ఈ లోకంలో స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే అంటున్నాడు, అద్వితీయమైనటువంటి దేవుణ్ణి ఇంకా నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తుని ఎవరు పంపినంట? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడిని ఆ తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆయన ఎవరైతే ఎరుగుతారో వారికి నిత్య జీవం.
హల్లెలూయా. అంతేకాని యేసుక్రీస్తు చెప్పుకొని ఆ చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకునే వారికి నిత్య జీవము దొరకదు. అంటే యేసుక్రీస్తుని చెప్పుకొని లోకానుసారంగా జీవించేవాళ్ళు, లోక ఆశలను ఆశించేవారు, లోక ఆశీర్వాదములను ఆశించేవారు, లోక ఆశీర్వాదం చొప్పున నడిచేవారు, అబద్ధపు మాటలు సువార్త చొప్పున నడిచేవారు, ఇచ్చక మాటల వలన వారిని ఆధారము చేసుకొని నడిచేవారు, దానికి లోనయ్యేవారు, వారికి నిత్య జీవము లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యొక్క అపోస్తలులు, ఆయన యొక్క శిష్యులు ఆయనను ఆధారం చేసుకొని నడిచినారు కాబట్టి ఆయనకు లోబడ్డారు. ఆయన ఇచ్చినటువంటి ఆయన శిలువ సువార్తకు వారు లోబడ్డారు కాబట్టి దానిని లోబడ్డారు, దానికి అనుభవించినారు, దాన్నే వారు ప్రకటించినారు. వారి జీవితాలను దానికే ఏం చేసుకున్నారు? సరిచూసుకున్నారు. దానిలో నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడ్డారు, భయపడి దాని ప్రకారం వారు నడిచినారు. వారికి నిత్య జీవము దొరికింది. హల్లెలూయా. అంతేకాని ఎవరికంటే వారికి నిత్య జీవము దొరకదు. క్రైస్తవుడు అనబడిన ప్రతి ఎవరికి కూడా ఒక్కరికి కూడా అది నిత్య జీవము దొరకదు. క్రైస్తవుడిని పిలువబడుచుండొచ్చు, కానీ వారికి నిత్య జీవము దొరకదు. హల్లెలూయా. అవును, ఐగుప్తు దేశ దాసత్వంలోంచి ఇశ్రాయేల్ అందరూ విడిపింపబడ్డారు. ఏ ఒక్క డెక్క కూడా మిగలకుండా ప్రతి ఒక్కటి జంతువులతో సహా వారికున్న సమస్తమును దేవుడు వారిని విడిపించినారు. కానీ పాలుతేనెలు ప్రవహించే దేశంలో ఎంతమంది ప్రవేశించినారు? హల్లెలూయా. అవును, క్రైస్తవులను ప్రపంచం మీద ఇప్పుడు ఎంతో మంది పెరిగిపోతున్నారు. కానీ నిత్య జీవములోనికి అడుగుపెట్టేవారు ఎవరు, ఎంతమందో ఎవరికి అది దేవునికే తెలుసు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవును, మనము ఏ గుంపులో ఉంటున్నాం? కాలేబు యెహోషువ ఆ గుంపులో ఉంటున్నామా, లేకుంటే ఇశ్రాయేలు వారు నడిచినటువంటి ఆ గుంపులో ఉంటున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యొక్క ప్రవక్తలు అయితే, ఆయన యొక్క అపోస్తలులు అయితే తాను ఏం చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన సంగతులను, తన ఆత్మీయ సంగతులను వారు ఏం చేస్తారు? సరిచూసుకొని ఆ దేవునికి భయపడుతూ వాళ్ళు క్రీస్తు సాక్షిగా వారు సాగిపోతున్నారు. అదే మార్గంలో సాగిపోతున్నారు, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారు, దేవుని యొద్దకు చేరినారు. కానీ మనము అదే సువార్త విన్న నీవు, అదే దేవుడు దర్శించినటువంటి నీవు నేను అదే మాటలు నిన్ను నాకు దర్శించినాయి కదా. ఆయన వాక్యం ఆయన ఇచ్చినటువంటి మీరేం చేయండి? మీరు చెదిరిపోయి భూదిగంతములో మీరు చెదిరిపోయి ఈ యొక్క సువార్తను మీరు ఏం చేయాలి? ప్రకటించని చెప్పినప్పుడు ఆ సిలువ సువార్త విన్నటువంటి నీవు నేను మనము దేవుని యొద్దకు వచ్చినాం కదా, ఆ దేవుని సన్నిధానంలో రక్తం చేత కడగబడినాం కదా, ఆ దేవుని ఆయన ప్రభువాను రక్షకుడు అంగీకరించినాం కదా. అంగీకరించినటువంటి నీవు నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? ఒక్కసారి మనం కూడా ఏం చేద్దాం? బేరుజు వేసుకొని దాన్ని సరి చూసుకొని దాన్ని పరీక్షించుకుందాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధుడైన మా దేవా, మీ నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. అవును ప్రభా, మీ యొక్క జీవం గల మాటల చేత ప్రభా మమ్మల్ని దర్శించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. అవును ప్రభా, అద్వితీయుడైనటువంటి తండ్రిని, ఆ తండ్రి పంపినటువంటి కుమారుని ఎవరైతే ఎరిగి ఉంటారో వారికి నిత్య జీవం అని చెప్పిన మా దేవా నీకే స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఆత్మీయ సంగతులతో సరిచూసుకొని మేము సరిచూసుకొని మీ సన్నిధానం నడుచుకున్నామని ప్రభా ఆ పౌలు గారు చెప్పినట్టు ప్రభా నీకే స్తోత్రము తండ్రి. అవును ప్రభా, మేము ఏదైతే విన్నామో, ఏ స్వరమైతే మమ్మల్ని పిలిచిందో నాయన ప్రభా, ఆ విన్న వాటిని, కన్న వాటిని ప్రభా మమ్మల్ని పిలిచిన ఆ పిలుపును నిరర్ధకము చేయకుండా ప్రభా నీకే స్తోత్రము నాయన. దానికి లోబడి నాయన ప్రభా భయముతోను వణుకుతోను ప్రభా ఆ మార్గంలో నాయన ప్రభా ఏ మార్గంలో నడవాలని మమ్మల్ని పిలిచినారు ప్రభా ఆ మార్గంలో నడవడానికి ప్రభా సహాయము చేయండి. ఓ సర్వశక్తిమంతుడైన దేవా, ఓ ఆదరణకర్తమైన మా ప్రభువా మీకే స్తోత్రములు తండ్రి. నీవు తప్ప మాకు ఆ మార్గము తప్ప వేరొక మార్గము లేదయ్యా నీ చెంత చేరడానికి. అవును తండ్రి, ఆ మార్గంలో నడుస్తున్నాయన ప్రభా నిన్ను చేరుకోవడానికి ప్రభా సహాయము చేయండి, కృప కుమ్మరించండి. ప్రేమను ప్రార్థన చేయండి. స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రములు ప్రభా. మరి ఒకసారి తండ్రి స్తోత్రములు. ఈ విధంగా నాయన తన స్తోత్రం నీ సన్నిధిని గడపడానికి ఇచ్చిన దాన్ని తను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అవును ప్రభా, పౌలు నాయన తన స్తోత్రం తన జీవితంలో నాయన ప్రభా తన స్తోత్రం క్రీస్తు తన స్తోత్రం ఎరిగి ఉన్నాను అంటున్నాడు తండ్రి. నీకు వందనాలు. తను ప్రకటించింది కూడా నాయన సిలువ వేసిన క్రీస్తును మాత్రమే నేను ప్రకటించానని తెలియపరుస్తున్నాడు తన స్తోత్రములు ప్రభా. అది తప్ప నేను ఏది మీ వద్దకు తీసుకురాలేదంటున్నాడు తండ్రి. తన యొక్క సొంత జ్ఞానం చేత కానీ ప్రభా ఇచ్చక తండ్రి స్తోత్రం తీయని మాటల చేత కానీ నాయన తన స్తోత్రం మీ వద్దకు నేను బోధిస్తూ రాలేదు అని తెలియపరుస్తున్నాడు. ఎందుకనంటే నాయన తన స్తోత్రములు ప్రభా ఆ యొక్క కొరింథీ సంఘాన్ని చూసినట్టుగా అయితే నాయన తన స్తోత్రం వారు పరిపూర్ణులుగా ఆయన కనబడుతున్నారు. కాబట్టి వారి మధ్యన నాయన తన స్తోత్రం ఏ విధంగా ఉన్నాను అని తండ్రి తనకు తానుగా తన స్తోత్రములు ప్రభా భయముతోనూ వణుకుతూను నాయన తన స్తోత్రములు వారి మధ్యన నివాసము చేసి వారికి నాయన నేను పరిచయం చేసిన వీరిగా ప్రభా మా మధ్యన నాయన తన స్తోత్రం మీరు వాక్యాన్ని నాయన తన స్తోత్రం ఆ యొక్క మాటల చేత తన స్తోత్రములు మాతో మాట్లాడి ఉంటున్నారు తన స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, అదేవిధంగా నాయన ఈ లోక సంబంధమైన ఇచ్చకపు మాటలు నాయన తన స్తోత్రములు ప్రభా ఎవరైతే విశ్వాసంలో కొనసాగుతారో వారిని సైతము నాయన తన స్తోత్రములు పడగొట్టాలని నాయన తన స్తోత్రం ఈ లోక సంబంధమైన మాటలు నాయన తన స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, మాటల చేత నాయన తన స్తోత్రములు ప్రభా తండ్రి వారు తోవ తప్పి నాయన పోవునట్టుగా నాయన చేస్తారని తెలియపరుస్తున్నారు. కాబట్టి నాయన వారి మధ్యన అలాంటి విషయాలు మీ మధ్యన ఉన్నట్టుగా అయితే వారి మధ్యన నుంచి మీరు తొలగిపోండి అంటున్నావు తండ్రి స్తోత్రములు ప్రభా. అనేక విషయాలు నాయన తన స్తోత్రములు ప్రభు మా ఎదుట ఉంచి ఉంటుండగా నాయన అవును ప్రభా తన స్తోత్రములు ప్రభా యోహాన్ని చూసినట్టుగా అయితే తాను కూడా నాయన తన స్తోత్రములు ప్రభా అవును తండ్రి శ్రమలయందు నాయన నిలిచి ఉండి తన స్తోత్రము క్రీస్తు నిమిత్తము నాయన నీ యొక్క వాక్యము నిమిత్తము నీ యొక్క సాక్ష్యము నిమిత్తము ఉన్నప్పుడు తన స్తోత్రములు ప్రభా ఆ యొక్క నాయన తన స్తోత్రములు ప్రభా మరిగా నూనెలో వేసినను తండ్రి తన జీవము నీ ఎదుట దాచబడి ఉన్నది కారణం కాబట్టి నాయన తన స్తోత్రములు ప్రభా తన నుండి నాయన అది ఏమి చేయలేదు నాయన తన స్తోత్రం. కాబట్టి నాయన తన స్తోత్రం తనను తీసుకుపోయి నాయన పద్మాసు దీపంలో పడవేసిన రీతిగా మీరు తెలియపరుస్తున్నారు. మా జీవితంలో కూడా నాయన తన స్తోత్రం మా జీవితంలో తండ్రి స్తోత్రం అలాంటి నాయన విశ్వాసము కలిగి తండ్రి స్తోత్రములు ప్రభా ఎవరైతే నాయన ఆత్మ సంబంధమైన విషయాలను కలిగి ఉంటారో నాయన అవును ప్రభా దాన్ని విశ్వసిస్తారో వారికి మాత్రమే నిత్య జీవం అని మీరు తెలియపరుస్తుండగా నాయన అవును ప్రభా తన స్తోత్రం అపోస్తులు వేసిన నాయన ఆ యొక్క పునాది తప్ప వేరొక పునాది వేయబడకుండానట్లు మా జీవితంలో నాయన సరిచూసుకొని మనం తెలియపరుస్తున్నావు తండ్రి. ఎందుకంటే వారు బోధించింది ప్రభా తన స్తోత్రం నిన్ను మాత్రమే వారు బోధించారు ప్రభా, నిన్ను మాత్రమే వారు కనపరిచారు తన స్తోత్రములు ప్రభా. వారి నాయన తన స్తోత్రములు ప్రభా వారి యొక్క నాయన తన స్తోత్రములు ఆ యాత్ర ముగియంత వరకు నాయన తన స్తోత్రం వాళ్ళు తొలగిపోకుండా నాయన నీ యందు నిలిచి ఉన్న కారణాన్ని బట్టి నాయన నిత్య జీవం వారికి అనుగ్రహించబడింది తండ్రి స్తోత్రం. అదే మాకు తెలియపరుస్తున్నారు, అదే మార్గంలో మీరు నడవమంటున్నారు. కాబట్టి నాయన తన స్తోత్రములు ప్రభా ఈ యొక్క విన్న మాటలు నాయన తన స్తోత్రం వ్యర్థము కాకుండాట్లు మా యందు నాయన నిలిచి ఉండి నాయన తన స్తోత్రములు ప్రభా నీ యొక్క మార్గంలో తిన్నని మార్గంలో ప్రభా ఆ యొక్క మాటలు నెమరు వేసుకుంటూ నీ ముఖము చూస్తూ ముందుకు సాగే భాగ్యం మాకు అందరికీ దయచేయం నాయన తన స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన, రాలేనటువంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు ఏ స్థితిలో ఉన్నారో తన స్తోత్రములు ప్రభా మీరెరిగిన వారు. కాబట్టి నాయన నీ ఎదుట వారు కనబడుచున్నప్పుడు తండ్రి వారి విషయంలో కృప కుమ్మరించండి తండ్రి స్తోత్రములు ప్రభా. నీ యొక్క వాచల్య చేత నాయన తన స్తోత్రం వారిని దర్శించండి నాయన. నీ చిత్తమైతే మరి ఒకసారి ఈ విధంగా నాయన తన స్తోత్రం నీ సన్నిధికి వచ్చి ప్రభా తన స్తోత్రములు ప్రభా నీ యొక్క మందిర ఆవరణంలో తన స్తోత్రం సంతోషించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.